అధికారం, ఎందుకు ఈ శక్తి లేకుండా పోయిందంటే అక్కర్లేని దృశ్యాలు, అక్కర్లేని కార్యాలు, అక్కర్లేని మాటలు, అక్కర్లేని స్నేహితులు, రిలేషన్షిప్స్ ఇవన్నీ పెట్టుకొని నా దేవా నా జీవితంలో ఫలితం లేదే, నా దేవా నా జీవితంలో ఎటువంటి జయము లేదే, ఎటువంటి ఎదుగుదల లేదే అంటే అవ్వదండి. చిన్న పోరాటాలకి నీకు ఇంత కోపము, ఫ్రస్ట్రేషన్ వస్తే నేను గొప్ప పిలుపు కలిగి ఉన్నాను, గొప్ప ఆశ నీ కొరకు కలిగి ఉన్నాను, గొప్ప తలంపులు కలిగి ఉన్నాను, వాటికి నీకు సిద్ధపాటు లేదు. ఇది చిన్న వాటికి నువ్వు ఆగిపోతా, వెళ్ళిపోతా, నాకు వల్ల అవ్వదు అని అంటున్నావు కదా, పెద్దవాటికి యువర్ స్టిల్ నాట్ రెడీ అని అంటున్నాడు. అర్థమైందండి? లేదు, అది లేదు, అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, ఇది చికాకు, వీరు చికాకు, ఈ బిల్స్, ఈ జాబ్, ఈ వివాహము, ఇది అది అది ఇది అని మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. కాబట్టి అందుకని ముందుకు వెళ్ళట్లేదు. ప్రతిదీ కూడా జయిస్తూ దేవుని పైన ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నట్లయితే ఐ హ్యావ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ, ఐ హ్యావ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ. ఇది మీరు అధిగమించకపోతే, ఇది మీరు దాటకపోతే, ఇది మీరు జయించలేకపోతే ఐ కెన్ నాట్, బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ టెస్ట్. ప్రార్థన చేయనప్పుడు దేవుడు అన్యాయంగా అడుగుతున్నాడు కాదు. ఎప్పుడైతే ప్రార్థించడం స్టార్ట్ చేస్తామో ఒకలాంటి ప్రేమ, ఒకలాంటి జాలి, కనికరము వారి ఎడల కలుగుతుంది. ఆ శత్రు మన ముందు వచ్చిన ఇంకా కోపం ఉండదు, ఇంకా పౌరుషము అది ఉండదు, ఆ రేజ్ ఉండదు. ఎందుకంటే ప్రార్థన చేస్తాం కాబట్టి మన దృష్టి, మన పర్స్పెక్టివే మారిపోతుందండి.